డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై హెల్త్ అప్డేట్ వచ్చింది. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబం కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. అయితే అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మార్క్ శంకర్ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీం వెల్లడించింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకొని నేరుగా ఆసుపత్రికి వెళ్ళినట్టు చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి మార్క్ శంకర్కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా ఆయన బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు చేతులకు గాయాలయ్యి ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో కాస్త ఇబ్బంది పడ్డాడట. మార్క్ శంకర్కు మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే వైద్య పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు పవన్ కళ్యాణ్ కుటుంబానికి తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్ టీం తెలిపింది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటికి తీసుకొచ్చారని, మరికొన్ని పరీక్షలు చేయడంతో పాటుగా 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్టు తెలిపింది. ఇక శంకర్ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.